హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో అయితే ప్రీవియస్ ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన బిట్స్ అయితే ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడు, బిట్ ఏ విధంగా పెట్టాడు అనేది మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాము. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ బిట్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అసలు పేపర్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ కంటెంట్ నుంచి అంటే ఏ లెసన్ నుంచి ఏ బిట్ ఇచ్చాడు, ఏ విధంగా ఆ బిట్ని ఫామ్ చేశాడు, అదేవిధంగా మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చాయి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇదేముందిలే దీంట్లో నుంచి బిట్స్ రావు కదా, దీనివల్ల మనకు పెద్ద యూజ్ ఉండదు అని స్కిప్ చేసే వాళ్ళైతే లాస్ అయినట్టే. మనకు దీంట్లో ఈ పేపర్స్లో ఎవరైతే 29, 30 మార్క్స్ అయితే పెట్టగలుగుతారో మనకు వచ్చేటట్లు 130+ మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మన వీడియోస్ ఫాలో అవుతున్న వారు ఒకసారి ఇది గమనించుకోండి. నేను ప్రతిదీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేస్తున్నాను. సారీ, ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొన్ని ఆన్సర్స్ అయితే చెప్తున్నాను. మీరు కూడా ఈ బిట్స్ అనేది చూడండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బిట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. Take this book if you like. Options like, will like, would like, or like. నీకు ఇష్టమైతే ఈ బుక్ని తీసుకో అనేసి అడుగుతున్నాడు. అప్పుడు ఏమొస్తుంది అక్కడ కరెక్ట్గా? టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. నీకు ఇష్టమైతే ఈ బుక్ని తీసుకో. ఇఫ్ యూ లైక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, షీ dash a cup of coffee for me a few minutes ago. She dash a cup of coffee for me a few minutes ago. తను నా కోసము కాఫీ చేసింది ఎంతసేపు? ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల క్రితం కాఫీ చేసింది అనేసి అడిగాడు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మేక్డ్, మేక్, మేక్స్, మేడ్. షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ. నా కోసం కాఫీ చేసింది ఎంతసేపటి క్రితం అంటే ఏ ఫ్యూ మినిట్స్ ఎగో, కొన్ని నిమిషాల ముందు చేసింది. మేక్కి V1, V2, V3 ఫామ్ ఏంటి? మేక్, మేడ్, మేడ్. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మేడ్. షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాక్యాలలో గ్రామటికల్గా కరెక్ట్గా ఉండే వాక్యం ఏది అనేసి అడిగాడు. ఐ కేమ్ హియర్ బై వాక్, ఐ కేమ్ హియర్ బై ఫుట్, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్, ఐ కేమ్ హియర్ బై ఫుట్, బై వాక్. గ్రామటికల్గా కరెక్ట్ ఆన్సర్ ఏది అనేసి అడిగాడు. ఇక్కడ కామన్గా ఉంది ఐ కేమ్ హియర్ అనేది, ఇక్కడ అన్నిట్లో కామన్గా ఉంది. మనం చూసుకోవాల్సింది ఏంటి? బై. దీంట్లో బై ఉంది, దీంట్లో బై ఉంది, ఇక్కడ ఆన్ ఉంది, ఇక్కడ బై ఉంది. మనకు ఇప్పుడు గ్రామటికల్గా కరెక్ట్. నడిచొచ్చేది దేని మీద? ఫుట్, పాదాల మీద నడిచొస్తాం. అక్కడ ఏం రావాలి? ప్రీపోజిషన్ అనేది ఆన్ రావాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్, ఆన్ ఫుట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. ఆప్షన్స్: టు కన్ఫ్యూజ్ రీడర్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్, టు attribute speech to characters, to omit function marks, to create tension. The purpose of using dialogue tags is to attribute speech to characters. To attribute speech to characters. Correct answer వచ్చేసి option 2. Next, choose the punctuation mark which is used to separate items in a list or series. Choose the, ఇది 2 times రిపీట్ అయిందండి. 2
పేపర్ 1A వాళ్ళకి 2 టైమ్స్ వచ్చింది ఇది. ఇప్పటికి మనం చెప్పిన పేపర్స్లో 2 పేపర్స్, మనం ఇప్పుడు థర్డ్ పేపర్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 3 పేపర్స్లోనే 2 పేపర్స్లో ఈ బిట్ అనేది వచ్చింది. చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్. సెమీకాలన్, కామా, కొటేషన్ మార్క్స్, అప్స్ట్రాఫీ. ఒక లిస్ట్లో ఉండే వేరు వాటిని విడదీయడానికి వాడే మార్క్ ఏది, పంక్చువేషన్ మార్క్ ఏది అనేసి అడిగాడు. ఇప్పుడు శాంపిల్ యాపిల్, బనానా, ఈ రెండింటిని విడగొట్టడానికి ఏం చేస్తాం మనం, యూజ్ చేసేది కామా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామా అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కామా. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ప్రతి పేపర్లో కామన్గా అడుగుతున్నాడు. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపీర్ ఇన్ ద డిక్షనరీ. మెసేజ్, మెమొరబుల్, మెంటర్, మెంబర్. మెసేజ్, మెమొరబుల్, మెంటర్, మెంబర్. ఫస్ట్ కామన్గా ఉంది, అన్నిట్లో కామన్గా ఉంది. చూసుకున్నట్లయితే ఎంఈ అనేది అన్నిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ ఎంఈ తర్వాత కామన్గా ఉంది, దీంట్లో ఎస్ ఉంది, ఎం ఉంది, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎమ్. సరే, ఫస్ట్ మనకు వచ్చేది ఎం కాబట్టి ఎం లెటర్ తీసుకుంటే ఎంఈ తర్వాత మనకు కామన్గా ఉంది ఏంటి, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ బి ఉంది. ఫస్ట్ వచ్చేది మెంబర్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది ఏంటి, మెమరబుల్. తర్వాత మెసేజ్, మెంటర్. తర్వాత వచ్చేది మెంటర్, ఎన్ వస్తుంది, మెంటర్. తర్వాత మెసేజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆల్ఫాబెటికల్ ఆర్డరు జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. ఐడెంటిఫై ద, లాస్ట్ పేపర్లో కూడా వచ్చింది. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. హౌఎవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్వర్డ్స్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్ని ఇండికేట్ చేసే లింకర్ ఏది, హౌఎవర్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హౌఎవర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. షీ డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్. I went to the market and I bought some milk. ఇది కాంపౌండ్ సెంటెన్స్. They will meet us at the skating area. Although it was cold outside, she did not wear a coat. కాంప్లెక్స్ సెంటెన్స్. కామా వచ్చి 2 వాక్యాల్ని కామాతో కలుపుతూ వచ్చే, అంటే ఒక వాక్యం పూర్తిగా కాకుండా కామాతో ఉండి తర్వాత కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, అలాగే సింపుల్ సెంటెన్స్. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అంటే ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ ఏ కోట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్కి ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫాము. బహువచనం మౌస్కి బహువచనము ఇక్కడ చూడండి, మౌసెస్, మౌసిస్, మైస్, మౌసైస్. కరెక్ట్, మౌస్కి ప్లూరల్ ఫామ్ వచ్చేసి మైస్ అండి, మైస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. Choose the correct pronouns to complete the sentence. Options: everybody, he, nobody, she, anybody, they, anybody, you. ఇక్కడ చూడండి, ఎవ్రీబడి, he, ఎవ్రీబడి పెట్టి చూద్దాం. ఎవ్రీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ హీ వాంట్ టు. సెట్ అవ్వదు. నోబడి సెట్ అవ్వదు. ఎనీబడి కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. రావాలనుకున్న వాళ్ళు పార్టీకి రావచ్చు అంటున్నాడు. చూడండి, ఎనీబడి కమ్ టు ద,
ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ యాన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. ఆఫర్ లేదా రిక్వెస్ట్కి చూస్ అయ్యే రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ యాన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్, దీనికి సూట్ అయ్యే కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ ఏది అనేసి అడుగుతున్నాడు. పుట్ అప్, సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టర్న్ డౌన్. టర్న్ డౌన్. రిఫ్యూజ్, టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ యాన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. టర్న్ డౌన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. They usually express strong emotions. They always begin with interrogative words. They give commands, instructions, or requests. They provide information or state facts. The following is true about imperative sentence. ఇంపరేటివ్ సెంటెన్స్కి సంబంధించి సరైన వాక్యం ఏది అనేసి అడిగాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ టు గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. దే గివ్ కమాండ్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏమి ఇస్తుందంటే కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ అనేది ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, హీ సెడ్ టు మీ. హీ సెడ్ టు మీ, లెట్స్ గో హోమ్ టుగెదర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. పైనిచ్చిన వాక్యానికి ఇండైరెక్ట్ స్పీచ్ రాయమన్నాడు. ఫస్ట్ ఆప్షన్స్, he proposed to me that we should go home together. He argued me to go home with him. He asked me to go home with him. He proposed me to go home together. First, he proposed to me. సెడ్ టుకి ఏం రావాలి? ప్రపోజ్డ్ టు లేదా ఆస్క్డ్ టు రావాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హీ ప్రపోజ్డ్ టు మీ. మధ్యలో వచ్చే కంజంక్షన్ వర్డ్ ఏంటి? దట్. హీ ప్రపోజ్డ్ టు మీ దట్. లెట్కి ముందు హోమ్ టుగెదర్ అంటే చాలామంది, ఏం రావాలి అక్కడ? వి లెట్స్ గో. వి షుడ్ గో హోమ్ టుగెదర్. దట్ తర్వాత లెట్స్కి బదులుగా we should go home together. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, some of the fruit cake dash gone. Some of the fruit cake dash gone. Choose the correct verb that fits in the blank. ఆ బ్లాంక్లో ఫిట్ అయ్యే కరెక్ట్ వెర్బ్ని రాయమన్నాడు. Some of the fruit cake dash gone is or were be. Some of the fruit cake is gone. Correct answer వచ్చేసి is option 1. Next, belonging to all parts of the world. Belonging to all parts of the world. Choose one word substitute for the sentence above. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, దీనికి సూట్ అయ్యే వన్ సబ్స్టిట్యూట్ వర్డ్ అనేది రాయమన్నాడు. నేటివ్, కాస్మోపొలైటన్, ఒమ్ని ప్రెజెంట్, ప్యూరిటన్. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి దానికి సూట్ అయ్యే కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే కాస్మోపొలైటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. గైప్సిస్, స్పెల్ట్లీ కరెక్ట్ వర్డ్ ఏది అనేసి
అడిగాడు. ఫస్ట్ అన్నిట్లో కామన్గా ఏముంది, ఫస్ట్ 2 లెటర్స్ 3 లెటర్స్ ఆ విధంగా చూసుకొని అన్నిట్లో కామన్గా GYPS అనేది కామన్గా ఉంది. గైప్సిస్కి కరెక్ట్ స్పెల్ ఏమొస్తుంది అనేది మనము చూసుకోవాలి. గైప్సిస్కి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి IES GYPSIES గైప్సిస్ SIES IES గైప్సిస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. సన్షైన్, ఫాగ్, స్నో, హేజ్. దాని మీనింగ్, మాన్సూన్ మిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగాడు. కరెక్ట్ మాన్సూన్ మిస్ట్ అంటే కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఫాగ్, FOG ఫాగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. పొగమంచు. ఐ విల్ టెల్ యూ మోర్. మోర్ కింద అండర్లైన్ చేశాడు. యు ఆల్వేస్ క్రైడ్ ఏ బ్యాగ్ విత్ యూ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్. సీయింగ్ ట్రిప్స్. చూస్ ద యాంథోనిమ్ ఆఫ్ ద వర్డ్ మోర్. మోర్కి వ్యతిరేక పదం ఏది అనేసి అడిగాడు. అడిషనల్, ఎక్స్ట్రా, లెస్, ఫర్దర్. మోర్ అంటే ఎక్కువ. మోర్కి యాంథోనిమ్ వర్డ్ ఏమొస్తుంది, లెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లెస్. నెక్స్ట్, LAD. ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్. LAD విచ్ ఈజ్ an inborn LAD which is an inborn trait of human being proposed by psycholinguist is LAD పూర్తి ఫామ్ లాగా అడిగాడు. లాంగ్వేజ్ అక్వేషన్ డివైజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. LAD ఫుల్ ఫామ్ వచ్చేసి లాంగ్వేజ్ అక్వేషన్ డివైజ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రాస్పిక్ మోటార్ స్కిల్స్. గ్రాస్పిక్ మోటార్ స్కిల్స్ ఏవి అనేసి అడిగాడు. లిజనింగ్ అండ్ రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. మనకు ఈ స్కిల్స్లో గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఫామ్ అవుతుంది మెథడాలజీకి సంబంధించి, ఇంగ్లీష్ మెథడాలజీకి. గ్రాస్పిక్ మోటార్ స్కిల్స్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ గ్రాస్పిక్ మోటార్ స్కిల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో కంటెంట్ వర్డ్ ఏది అనేసి ఇచ్చాడు. యాజ్, బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. కంటెంట్ వర్డ్ ఈజీ అనమాట. కంటెంట్ వర్డ్ ఏది అంటే ఇక్కడ బ్రేవ్ అనేది కంటెంట్ వర్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, the main aim of a composition is to communicate one's thoughts in a organized way, communicate one's thoughts in a zigzag way, explore phonetics, improve one's handwriting. The main aim of the composition is to. composition యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అనేసి అడిగాడు. కాంపోజిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ యాన్ ఆర్గనైజ్డ్ వే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్. ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి సంబంధించి కామన్గా అడిగే క్వశ్చన్, ఆ ప్యాసేజ్లో ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి కరెక్ట్ ఒక ఆన్సర్ని చూస్ చేసుకోమనేసి అడిగాడు. ఇక్కడ వీడియో అనేది 1 మినిట్ పాజ్ చేసుకోనో లేకపోతే ఆ ప్యాసేజ్ని పూర్తిగా చదివి ఆన్సర్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్యాసేజ్కి ఆప్షన్ 2 అండి. ద బటర్ఫ్లైస్ ఇన్ ద మీడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ సంబంధించి అక్కడ ఉన్న దాంట్లో స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అనేసి అడుగుతాడు. దీంట్లో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ రోజెస్. ద బ్రీజ్ క్యారీడ్ ద స్కెంట్ ఆఫ్ రోజెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్వల్ మెథడ్ ఎన్స్ ఇన్.
innovative method, grammar translation method, direct method, deductive method. If the teacher is not imaginative, bilingual method ends in. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామర్ ట్రాన్సాక్షన్ మెథడ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ద సైలెంట్ వే వాజ్ ఇంట్రొడక్టెడ్ బై. ద సైలెంట్ వే వాజ్ ఇంట్రొడక్టెడ్ బై. సైలెంట్ వేని కనుగొన్నది ఎవరు? హోమర్, హైమ్స్, మైకెల్ వెస్ట్, గటెనో. ద సైలెంట్ వేని కనుగొన్నది గటెనో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, I will walk dash the supermarket. Choose the option that fits in the blank. I will walk dash the supermarket. To, up to, up of, up to, due to. I will walk dash the supermarket. అక్కడ సూట్ అయ్యేది పెట్టమని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అప్ టు. I will walk up to. ఆప్షన్ 3 అండి. అప్ టు ద సూపర్ మార్కెట్. నెక్స్ట్, నౌన్ క్లాస్ రీప్లేస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్. నౌన్ క్లాసెస్ రీప్లేస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇండివిజువల్ నౌన్స్, కాంపౌండ్ యాడ్జెక్టివ్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్. నౌన్ క్లాసెస్ రీప్లేస్ చేసేది ఇండివిజువల్ నౌన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇండివిజువల్ నౌన్స్. నెక్స్ట్, యు ఆట్ టు అపోలైజ్. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. పాస్ట్ హ్యాబిట్, కండిషనల్ స్టేట్మెంట్, మోరల్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్ ఇంటెన్షన్. ఆర్ట్ టు అనేది దేనికి ఉపయోగిస్తారంటే మోరల్ ఆబ్లిగేషన్ కండి. మోరల్ ఆబ్లిగేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్కి సంబంధించి కరెక్ట్గా పెట్టండి అనేసి అడిగాడు. కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ డాక్టర్. The article should be omitted. The article should be the. The article is used correctly. The article should be an. A doctor అనేది కరెక్ట్ అండి. The article is used correctly. ఇక్కడ ఆర్టికల్స్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. మనకు ఆర్టికల్ ఇచ్చి దానికి అసలు కరెక్టా కాదా, అసలు ఉపయోగించవచ్చా లేదా అనేసి ఆప్షన్స్ అనేది ఇస్తున్నాడు. ఆ విధంగా చూసుకున్నట్లే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆర్టికల్ ఏ డాక్టర్. కరెక్ట్ అనమాట. ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన పేపరు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మా పాప అరుపులు అయితే వినిపిస్తున్నాయి, సో కొంచెం అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.